ఈనాటి కేసుని మీరు ప్రారంభించొచ్చు. విజయ్ కుమార్ సహానీ, విజయ్ కుమార్ సహానీ, విజయ్ కుమార్ సహానీ బోనుకు రావాలి. యువర్ ఆనర్, హత్య మరియు రక్తం మనిషి లోపల దాగున్న రాక్షస ప్రవృత్తి గల గుణం. ఈరోజు మనం చూడబోయేది ఆ విధమైనటువంటి రాక్షస కృత్యాన్ని. ఇందులో ఒక అమాయకపు స్త్రీ ఎవరి ఆశలకు లొంగలేదో లేకపోతే ఏ సమస్య తెలియదు కానీ హత్య గావించబడింది. యువర్ ఆనర్, ఇందులో ఈ హత్య చేసింది ఎవరిని చూస్తే ఒక మామూలు హంతకుడో ఒక రేపిస్టో కాదు, కానీ ఈ హత్య చేసింది ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. అతని పేరు ఏసీపీ విజయ్ కుమార్ సహానీ. నేరస్తుడు బోనులో ఇప్పుడు మీ ముందు నిలబడ్డాడు. యువర్ ఆనర్, నేను వినయంగా మనవి చేసుకునేది ఏమిటంటే ఇతన్ని 15 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉంచాలి అని. అప్పుడే పోలీసులు వాళ్ళ ఎంక్వైరీని పూర్తిగా ముగించగలరు. అటువంటి పరిస్థితి ఏర్పడినట్టయితేనే ఇతను సాక్ష్యాల్ని ఆధారాల్ని మార్చే అవకాశం ఉండదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్. యువర్ ఆనర్, నేను ఈరోజు ఈ కోర్టుకి ఒక విజయ్ కుమార్ సహానీ తరపున ఈ కోర్టులో వాదించడానికి వచ్చాను. కానీ మనం ఈ కేసుని ప్రారంభించడానికి ముందే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈయనని హంతకుడు నేరస్తుడు అంటున్నారు. దీన్ని నిర్ణయించాల్సింది చట్టం మాత్రమే యువర్ ఆనర్. న్యాయం గెలవాలనే నేనిక్కడ మీ ముందు నుంచున్నాను. నా క్లయింటు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. ఈయనెప్పుడు తన కర్తవ్యంలో చాలా దృఢంగా ఉంటారు. సాక్ష్యాధారాలు లేకుండా తను నేరస్తుడని నిర్ణయించకూడదు. అందువల్ల నేను ఈ కోర్టుకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈయనకి జామీన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది మాత్రమే కాకుండా నా క్లయింట్ తరపున మీకు హామీ ఇస్తున్నాను, ఆయన ఖచ్చితంగా పోలీసులకి కోఆపరేట్ చేస్తారని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ మిలార్డ్. నా ప్రతిపక్ష మిత్రుడు ఈ కేసు మొదలు పెట్టడానికి ముందుగానే ఆయన నిరపరాధి అని చెప్పడం మొదలుపెట్టారు. ఏ సాక్ష్యం లేదని ప్రతిపక్ష లాయర్ చెబుతున్నారు కదా, అది తప్పని చెప్పడానికే ఇప్పుడు ఈ సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాను. డిసెంబర్ 20వ తేదీ రాత్రి హత్య హత్య. సార్ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. హత్య హత్య. ఏమైంది? ఏమైంది? మేడం చనిపోయారు. మేడంని ఎవరో హత్య చేశారు. ఏసీపీ విజయ్ గారు బయటికి పారిపోవడం చూసిన ఆయన చేతిలో రక్తం ఉంది. అయితే ఆయన ఎందుకు పట్టుకోలేదు? ఆయన హత్య చేశారు. నేను అతన్ని ఎలా పట్టుకుంటాను? ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్, అది కాక మన సార్కి ఫ్రెండ్. ఆయన సార్ ఫ్రెండ్ అయితే ఏంటి, ఎవరైతేనేంటి, ఆయనగా హత్య చేసింది. వెంటనే వెళ్ళి ఆయన పట్టుకుంటావురా. త్వరగా రా. Shit! Come on!
ఆన్. నిన్ను వెళ్ళనివ్వండిరా. నువ్వేగా హత్య చేసింది. నేను ఎవరిని హత్య చేయలేదు, నన్ను వెళ్ళనివ్వు ఇక్కడి నుంచి. నువ్వే చేసావు. నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వే హత్య చేసావు. నేను నిన్ను వదిలిపెట్టను. యువర్ ఆనర్, ఇదే జరిగిన నిజం. ఈ పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ సాహాని ఒక నేరస్తుడు, ఒక హంతకుడు. అంతేకాకుండా ఆదిత్య ప్రభాకర్ ఇద్దరు పని మనుషులు, అక్కడ ఉన్న ఆ రాబర్ట్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ బహదూర్ సింగ్ ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాక్షులు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ విజయ్ కుమార్ సహాని, మీకు చట్టం గురించి బాధ్యతల గురించి చాలా బాగానే తెలుసు. కోర్టు మీ నుండి తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే ఈ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? యువర్ ఆనర్ గారు, వకీల్ గారు చెప్పేవన్నీ కూడా మొత్తం అబద్ధాలే, దేంట్లోనూ నిజం లేదు. ఈ సాక్షులందరూ నన్ను ఇరికించాలని చూస్తున్నా. ఏసీపీ విజయ్ కుమార్ సహాని, ఇదొక హత్య కేసు. హత్య జరిగింది నిజమే. దాంతోపాటు మీరు ఖైదీ చేయబడ్డ స్థలం హత్య జరిగిన అదే ఫామ్ హౌస్లోనే. అందువల్ల మీరింకా అనుమానానికి లోనై ఉన్నారు. అందువల్ల ఈ కోర్టు మీరు అప్లై చేసిన జామీన్ని నిరాకరించడమే కాకుండా మిమ్మల్ని 3 రోజులు పోలీస్ రిమాండ్లో ఉంచాలని ఆదేశిస్తున్నారు. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. విజయ్, విజయ్, అజిత్, ఎందుకు ఇలా చేసావు విజయ్? లేదు లేదు అజిత్, నేను ఏ తప్పు చేయలేదు. నేను నిజమే చెప్తున్నాను. దీనంతటికీ కారణం అక్కడ ఉండే రాబర్ట్, అలాగే ఆ సెక్యూరిటీ బహదూర్ చౌదరి, వీళ్ళంతా కలిసి. ఏంటి అవును అజిత్. విజయ్, నీకు నిజంగా తెలుసా? ఈ విషయం విన్న వెంటనే నేను కలకట్టా నుంచి అన్ని పనులు మానేసి బయలుదేరి వచ్చేశాను. కానీ విజయ్, 20వ తారీఖు నువ్వు అర్చన నా ఫామ్ హౌస్కి వెళ్తున్నానని నువ్వేగా చెప్పు. అవును అజిత్, నేను అక్కడికి వెళ్లాల్సిన వాడిని. కానీ నేను ఆఫీస్కి బయలుదేరిన వెంటనే నాకు ఒక ముఖ్యమైన పని వచ్చింది. పైగా ఆ టెన్షన్లో నేను అర్చనకు కూడా ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. నేను అక్కడికి చేరుకున్న తర్వాత అర్చన హత్య చేయబడి రక్తంలో కొట్టుమిట్టాడుతోంది. తను అక్కడ జరిగిన సంఘటనలన్నీ నీకు వివరంగా చెప్తాను. వాచ్మ్యాన్ కుమార్, కుమార్,
అర్చన, ఒకరు కూడా లేరా? మీరంతా ఎక్కడున్నారు? కుమార్, కుమార్, అర్చన, ఎక్కడున్నారు మీరంతా? రాబర్ట్, అర్చన, కుమార్, ఎవరూ లేరేంటి? అర్చన, కుమార్, అర్చన, హత్య 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 జరిగింది. ఆ తర్వాత మీ ఇద్దరి పని వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారో కూడా తెలియదు. పోలీసులు వచ్చేశారు, అక్కడే నన్ను అరెస్ట్ చేశారు. అలాగే మీడియా వాళ్ళు పక్క. మీడియా వాళ్ళు మాట్లాడిన మాటలున్నాయే, ఏం చెప్పమంటావు? అస్సలు అర్థం కాలేదు. మీడియా వాళ్ళకి పోలీసులంటే ఎందుకంత కోపం అర్థం కావట్లేదు. విజయ్, నువ్వేం దిగులు పడకు. వాళ్ళు ఇద్దరికీ నేను ఇచ్చే షాక్కి వాళ్ళు నిజాలు బయట కక్కుతారు. మరో సంగతి, ఈ కేసుని వాదించడానికి ఈ ఊర్లో ఉన్న పెద్ద క్రిమినల్ లాయర్ని తీసుకుని వస్తాను. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. ఎవరది? ఏయ్, నిన్నే. ఎవరు నువ్వు? ఏయ్, నిన్నే అడుగుతున్నా, ఎవరు నువ్వు? నువ్వా?
అయితే లోపల లాకప్లో ఉండేది ఎవరు? ఇతను ఇక్కడే ఉన్నాడు. అయితే అక్కడ ఉండేది ఎవరు? ఎవరు నువ్వు ఎవరో చెప్పు. లేదు 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 ఇలా ఇలా జరగదు. సార్, కాఫీ. అక్కడ పెట్టు. ఇంకా మీ పని పూర్తవలేదా? ఇప్పుడు పూర్తయిపోతుంది. కొత్త పని మనిషిని పెట్టుకున్నావా నువ్వు? కొత్త పని మనిషా? అవును, ఇక్కడ కాఫీ పెట్టి వెళ్ళింది కదా. కాఫీనా? ఎక్కడుందండి కాఫీ? ఇక్కడే కదా ఉండాలి. కాఫీని ఇప్పుడు తీసుకొచ్చానండి. నేను తప్ప ఈ ఇంట్లో ఇక ఎవరున్నారో చెప్పండి. నాకేమైందో నాకే అర్థం కావడం లేదు. మీకేం కాలేదు. మీరు రెస్ట్లెస్గా వర్క్ చేయడం వల్ల అలసిపోయారు. అవును, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? కాస్త మొహం కడుక్కుని వస్తాను. కళ్ళు మంటలుగా ఉన్నాయి. అమ్మా, నువ్వు చనిపోయి నెల రోజులయ్యింది. కానీ మాకు అసలు ఇంకా నమ్మకం కలగడం లేదు విజయ్ నిన్ను చంపాడా అని. లేదు, నేను ముందే వద్దని కదా చెప్పాను. కానీ మా అమ్మాయి విజయ్ విజయ్ అంటూ అతనే ఇష్టపడింది. నాకు పోలీసులంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు శాంతి. పోలీసులందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు.
మీ దృష్టిలో పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. అవునమ్మా, విజయ్ కూడా దేవుడే. విన్నారా? మీరు విన్నారా? ఆ, విన్నారు కదా? ఆ, తాను ఇప్పుడు లేకపోయినా వాడి ప్రేమతోనే ఉంది. ఇది కలనా? హంతకుడు వైపే మాట్లాడుతోంది. లేదమ్మా, ఇది కల కాదు. నేను ఇక్కడే ఉన్నాను. అర్చన, అర్చన, అమ్మా నువ్వా? అర్చన, నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు ప్రాణాలతో ఉన్నావా? నాన్న, మీరే కదా నాన్న మీ చేత్తో నాకు దహనం చేశారు. అలాంటప్పుడు నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నాన్న? అవును, అది నిజమే. నాన్న, నన్ను హత్య చేశారన్న నేరంతో విజయ్ని ఖైదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ ఇద్దరిని సాక్షులుగా మార్చాలనుకుంటున్నాడు. నేనిక్కడికొచ్చింది అలా చెయ్యొద్దు అని చెప్పడం కోసమే. నాకు బాగా తెలుసు, అమ్మకి విజయ్ అంటే అస్సలు నచ్చడు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. అయినప్పటికీ నాకు విజయ్కి పెళ్లి చేయడానికి అమ్మ ఒప్పుకుంది. అంతెందుకు, ఎంగేజ్మెంట్ రింగ్ కొనడం కోసం అమ్మే స్వయంగా నాతో వచ్చింది. అవునమ్మా, నీకోసమే నేను వచ్చాను, నువ్వు బాగుండాలని. కానీ నేను టీవీ న్యూస్లో చూసినప్పుడు తన చేతిలో, తన డ్రెస్లో కూడా రక్తం ఉంది. నేను బాగా చూశాను, నాకు గుర్తుందమ్మా. అమ్మా, అప్పుడు నువ్వు చూసిందేది నిజం కాదమ్మా. నన్నెవడైతే హత్య చేశాడో వాడు మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాడు. నేను అసలు నిజాన్ని బయట పెట్టేంత వరకు మీరు సైలెంట్గా ఉండాలి. అర్చన, 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 శాంతి, ఊరుకో శాంతి, ఏడవకు, ఏడవకు శాంతి, ఏడవకు, అంతా సర్దుకుంటుంది. ఏడవకు శాంతి, ఏడవకు శాంతి, ఏడవకు. శివాజీ, శివాజీ, గుడ్ మార్నింగ్ సార్. శివాజీ, ఈ ఫైల్ని విజయ్ సార్ దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర సైన్ తీసుకురండి. సరే సార్, ఇందులో ఏముంది? ఇందులో ఆయన కన్ఫ్యూషన్ లెటర్ ఉంది, అందులో సైన్ తీసుకురండి. సార్ అది ఇలా చూడు, విజయ్ సార్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నవారే. ఆయన కూడా ఇలా ఎంతో మంది దగ్గర సంతకాలు తీసుకొని ఉంటారు, అర్థమైందా? సార్, నేను ఒక విషయం చెప్పనా? విజయ్ సార్ మన ఏసీపీ గారు, అందుకని ఈ పని మీరే చేస్తే. ఎందుకని? ఏదో విజయ్ సార్ నిన్ను తినేలాగా భయపడుతున్నావు. విజయ్ సార్ కాదు సార్, అది తను. ఎవరిది? సార్, ఈ పని ఏదో మీరే చేసుకోండి సార్. శివాజీ, నువ్వు జీవితాంతం నువ్వు ఇలా కానిస్టేబుల్ గానే ఉండబోతున్నావు. నాతో రా.
నేనేం చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా, నేనేం చేయలేదు. నాకేం తెలీదు. శివాజీ, ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ అదిగో అక్కడ తాళం, అది అక్కడి నుంచి ఇక్కడ నా చేతికి. తాళమా? అది ఎక్కడుందయ్యా తాళం? ఇదిగో సార్. ఎక్కడయ్యా తాళం? వెళ్ళు, ఆ తాళం తీసుకురా, లాకప్ను ఓపెన్ చెయ్యి. కానిస్టేబుల్, త్వరగా తెరు. తెరుస్తున్నాను సార్. ఇందులో సంతకం చేయి. నేను చెయ్యని ఓ తప్పుకి నేను చేశానని ఒప్పుకోలేను. ఇలా చూడండి, మీరు పోలీస్ రిమాండ్లో ఉన్నారు. మీ రిమాండ్ కూడా పూర్తవబోతుంది. రేపు మీ రిమాండ్ని పెంచుతారేమో, అందువల్ల మీరు ఈ ఫైల్లో సైన్ చేయాలి. ఇలా చూడండి, మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా చూడండి, నా డ్యూటీని నేను చేసి తీరాలి. ఇందులో సంతకం చేయండి. సంతకం చేయండి విజయ్. ఇవ్వండి, ఆ ఫైల్ నా చేతికి ఇవ్వండి. నేను ఈ పేపర్స్ పైన సంతకం చేయాలని మీరు అనుకుంటున్నారు. అవును. ఇలా చూడండి, ఈ పేపర్స్ అన్నిటినీ మీరు పూర్తిగా చదవండి. నేనెందుకు చదవాలి? ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఈ పేపర్స్ని మీరు మరొక్కసారి చదివితే బాగుంటుందనుకుంటున్నాను. ఈ పేపర్స్ని చదివారని అనుకుంటాను. ఇవ్వండి, వాటిపైన నేను సంతకం చేసి మీకు ఇస్తాను. ఏంటి ఆడుకుంటున్నారా? నాకు తెలుసు, నీకు కావలసిన వాడెవడో ఇక్కడ ఉన్నాడు. ఇది వాడి పని అయి ఉంటుంది. లేదు, ఇది చేసింది తను కాదు, ఇదంతా నేనే చేశాను. ఎవరది? ఎవరు? అక్కడ చూస్తున్నారే, నేను ఇక్కడున్నాను. అర్చన, నువ్వా? నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా,
అయితే నిజాన్ని కనిపెట్టు, లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమైంది సార్? శివాజీ, ఈ కన్ఫెషన్ లెటర్ని మళ్ళీ రాయాలి. సరే సార్. శివాజీ, నువ్వు లాకప్లో ఏదైనా చూసావా? అవును సార్, నేను లాకప్లో మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా చూశాను. నువ్వు ఏం చూసావు? సార్, అది ఆ అర్చన ఆత్మ తిరుగుతోంది సార్. సార్, నేను ఒకటి చెప్పనా సార్? మీరు ఏం చేసినా కాస్త ఆలోచించి చేయడం మంచిది సార్. నువ్వా? అవును, నేనే. ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యి. ఎందుకంటే రేపు కోర్టుకి నేను కూడా రాబోతున్నాను. వచ్చారా? రండి, అవును సార్. కూర్చోండి కూర్చోండి. ఈరోజు కోర్టుకి ఏసీపీ విజయ్ కుమార్ జామీన్ కేసు రాబోతోంది. నేను అది ఆపాలి. ఈ విషయంలో మీరిద్దరూ నాకు కోఆపరేట్ చేయాలి. దానికి కావలసిన పేపర్స్ నేను తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో చూడు, నేను ఇక్కడికి ఇప్పుడే వస్తున్నా. నేను మొదటిసారి వచ్చానయ్యా. ఇలాంటి ప్లేస్లకి రావడం నాకు అసలు నచ్చదు. ఇక జీవితాంతో మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇది ఎవరి గొంతు కనిపెట్టావా? తెలియలేదే. నా గొంతే. ఎవరు నువ్వు? ఎందుకు కనపడటం లేదు? నువ్వా? నమ్మలేకపోతున్నాను. నువ్వు ప్రాణాలతో లేవుగా, ఎలా వచ్చావు? అవును, నేను ప్రాణాలతో లేను. మీరే ఆలోచించండి. నేను తిన్నగా కోర్టుకొచ్చి మీరిద్దరూ అబద్ధం చెప్పారని చెప్తే మీ ఇద్దరి గతి ఏమవుతుంది? మీరు అత్యాశకు పోయి ఒక నిరపరాధిని నేరస్తుడిగా మార్చేశారు. నేను మీ ఇద్దరిని విడిచిపెట్టాను. మీరిద్దరూ ప్రాణాలతో ఉండాలనుకుంటున్నారా?
అయితే మీరిద్దరూ ఈ పేపర్ మీద సంతకం చెయ్యండి. త్వరగా కానివ్వండి. ఇవ్వరా, ఇదిగో చేసేసాను. ఇదిగో సంతకం పెట్టేశాం. మమ్మల్ని వదిలేసి దయచేసి మమ్మల్ని వదిలేసి ఏం చేయకు, మేము వెళ్ళిపోతాం. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరిద్దరు ఎవరితో మాట్లాడుతున్నారు? తనతో. ఇక్కడ ఎవరు లేరు కదా? ఎంతసేపు ఇక్కడేగా చూసాం, మమ్మల్ని చంపేస్తామన్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో దీంట్లో సంతకం చేయండి. మేము సంతకం చేయం. మేమిద్దరం ఇందులో సంతకం చేస్తాం. చూడండి, మేము అబద్ధం చెప్పాం సార్. ఏదో తెలియక ఈ పొరపాటు చేస్తాం సార్. ఏం వాగుతున్నారు మీరు? సార్, పోలీసులకి చట్టానికి కూడా అబద్ధం వాడితే ప్రాణాలు పోవు సార్, కానీ వీళ్లతో అబద్ధం వాడితే నిజానికి ప్రాణాలు పోతాయి సార్. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా గురించి. త్వరగా రా. నువ్వా? నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు కదా? ఇది అబద్ధం అయ్యే అవకాశం ఉంది. మీకు అసలు నిజం తెలియదు సార్. నిజానికి నాకు విజయ్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఈ పాటికి మాకు పెళ్లి కూడా అయిపోయి ఉండేది. ఓ, ఇప్పుడే నాకు అంతా అర్థమవుతుంది. నువ్వు ఏసీపీ విజయ్ కుమార్ని పూర్తిగా మోసం చేశావు. అందుకే ఆయన నిన్ను హత్య చేశారు. లేదు వకీలు సార్, హత్య చేసింది ఇంకొకడు. ఏసీపీ విజయ్ని ఇరికించాలని ప్లాన్ చేసింది కూడా ముమ్మాటికి అతనే. ఇందుకోసమే అతను ప్రభాత్ ఫామ్ హౌస్ కి ఆ రోజు రాత్రి ముందుగానే వచ్చాడు. నన్ను హత్య చేసింది కూడా వాడే. మేము నలుగురం కాలేజీలో కలిసి ఉండేవాళ్ళం. మేము నలుగురం ఒకే గ్రూప్ చదివాం. నన్ను చూసే వారందరూ నన్ను తప్పుగానే మాట్లాడేవారు. నేను ఒక అమ్మాయిని అయ్యుండి ఆ ముగ్గురి మగవాళ్లతో కలిసుండేదాన్ని. ఈ కారణంగా మా ఇంట్లో గొడవలు కూడా జరిగేవి. వచ్చావా? ఏమైంది నాన్న? మీరేంటి ఇంత సీరియస్గా ఉన్నారు? విషయం ఏంటో చెప్పండి. ఏమిటి విషయమా? ఈ చుట్టుపక్కల వాళ్ళంతా నీ గురించి ఎంత చెడుగా మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? వాళ్ళు నా గురించి ఏమనుకుంటే ఏంటి? నాకు వాళ్ళకి ఏంటి సంబంధం? మాకు సంబంధం ఉంది కదమ్మా. ఎప్పుడు వేళాపళ లేకుండా అబ్బాయిలతో తిరుగుతున్నావు. వేళాపాల లేదంటే ఏంటి అర్థం? అరే, మగవాళ్ళు మగవాళ్లతోనూ ఆడవాళ్ళు ఆడవాళ్లతోనూ తిరిగితే ఏ ప్రాబ్లం లేదు. కానీ నేను మాత్రం విజయ్ అజిత్ కుమార్తో తిరిగితే ఏదో తప్పులా మాట్లాడతారేంటి? ఇలా చూడుమా, ఈ సొసైటీలో మన అబ్బాయిలు ఏంటమ్మా సొసైటీ? అసలు మీ ఇద్దరికి ఏమైంది? మీరేం మాట్లాడుతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరిగితే అది తప్పుడు ఉద్దేశంతోనేనా? అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఎప్పుడు తప్పుడు రిలేషనే ఉంటుందా? నాన్న ప్లీజ్, మీరు చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టించుకోకండి. నిజం చెప్పాలంటే మా మధ్య అటువంటి తప్పుడు ఆలోచనలే లేవు. చూడు మార్చనా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఏదైనా సమస్యలు ఏర్పడ్డాయంటే మీరు దాని గురించి దిగులు పడొద్దు. నాకు ఆ ముగ్గురులో ఒకడు బాగా నచ్చాడు. కానీ వాడికి నేను నచ్చాను లేదో తెలియాలి. అప్పుడు వాడిని తీసుకొచ్చి పరిచయం చేస్తాను. అర్చనా, నాన్న ప్లీజ్, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు. మీ అమ్మాయి ఏమీ పిరికిది కాదు. నా మీద నమ్మకం ఉంచండి. అర్చనా, వకీలు సార్, మా అమ్మా నాన్నలు ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఏదొకటి మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. నేను మాత్రం వాళ్ళని అస్సలు పట్టించుకునేదాన్నే కాదు. మా స్నేహం ఎప్పట్లా కొనసాగుతూనే ఉంది. కుమార్, అజిత్ ఇద్దరూ ధనవంతులే. అందుకే వాళ్ళిద్దరూ బిజినెస్ మొదలుపెట్టారు. కానీ విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్. నిజం చెప్పాలంటే తనకి డైరెక్ట్గా ఏసీపీ అపాయింట్మెంట్ దొరికింది. నాకు పోలీసులంటే గౌరవం. అందుకే విజయ్ మీద నా ఇష్టం మరింత పెరిగింది. వాణ్ణి పోలీస్ యూనిఫామ్లో చూసినప్పుడల్లా తనని చూస్తూ ఉండిపోయేదాన్ని. విజయ్ ఆఫీసర్ అయిన సంతోషంలో కుమార్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు.
ఏంటి వాచ్ని పదే పదే చూస్తున్నావు? ఎవరి కోసం అయితే పార్టీ అరేంజ్ చేసామో తను ఇక రానే లేదు. తను గొప్ప పంచువల్ అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సో సారీ. రండి రండి రండి, చాలా త్వరగా వచ్చినట్టున్నారు. దయచేసి నన్ను క్షమించండి. మీ అందరికీ మన సిటీ ట్రాఫిక్ గురించి బాగా తెలుసు. ఎక్కడ చూసినా దారుణమైన ట్రాఫిక్. కొత్తగా చెప్పడం మొదలు పెట్టాడరా. హాయ్ అజిత్. హాయ్ మిస్ అర్చన్. ఏంటి కొత్తగా పిలుస్తున్నావు? అలా పిలవమని నువ్వే కదా చెప్పావు. నువ్వు ఒక అమ్మాయివి, మమ్మల్ని కలవడం ఎంతో సంతోషమని నువ్వే అంటున్నావు కదా. అందుకని నేను నిన్ను అర్చనని పిలవకుండా అర్చనని పిలిచాను. రే మిత్రమా విజయ్, ఈ డ్రెస్లో నువ్వు భలే ఉన్నావురా. అలాగా, సరేరా, థ్యాంక్స్ అలాట్. అరే మన స్నేహితుడు పోలీస్ అయిపోయాడు. అదే మనం మామూలుగా అనుకుంటాం కదా, పోలీస్ వాళ్ళతో స్నేహం చెయ్యకూడదని. హే, మీరిద్దరూ తనని ఆట పట్టించుకోండి. తను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఒకవేళ మీరిద్దరూ ఏదైనా క్రైమ్ చేశారనుకోండి, మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ముందు మనం ఇక్కడి నుంచి సినిమాకి వెళ్దాం. ఆ తర్వాత మనం రెస్టారెంట్కి వెళ్ళి వేడి వేడిగా కాలేటట్టు తినేద్దాం. ఏంటి వేడిగా కాలేటట? అదే సిజ్లర్. అరే ఏంటి నువ్వు? యూ జస్ట్ గివ్ మీ 2 minutes. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే, హే, త్వరగా రెడీ అవ్వు. ఏంటి బాయ్. భలే చెప్పు, అది వేడిగా కాలే భోజనం. ఆ తర్వాత నేను విజయ్ చాలా క్లోజ్ అయిపోయాం. కుమార్కి అజిత్కి కొంచెం దూరంగానే ఉండేవాళ్ళం. విజయ్ మీదున్న ప్రేమ గురించి నేను ముందుగా అజిత్తోనే చెప్పాను. ఏంటి? అవును, విజయ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నిర్ణయం గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో నన్ను మేడమించి కిందకు తోస్తున్నట్టు అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మనందరం ఫ్రెండ్స్గానే ఉన్నాం, కానీ ఈరోజే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. మాతో ఎంతో స్నేహంగా ఉండే అర్చన, తను చాలా అందమైంది. అంతేకాదు తను విజయ్ని ప్రేమిస్తోంది. విజయ్ కూడా తన్ని ప్రేమిస్తున్నాడు. అర్చన, నువ్వు చాలా అందగత్తెవి. ఎవరైనా సరే నిన్ను ఇష్టపడతారు. కానీ ఈ నిర్ణయాన్ని నువ్వు త్వరగా తీసుకున్నట్టు నీకు అనిపించడం లేదా? త్వరగానా? ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను దాదాపు 1 year ఆలోచించాను. మన గ్రూపు విడిపోయే సమయం వచ్చిందనుకుంటున్నాను. ఎందుకిలా మాట్లాడతావు? అలా ఎప్పటికీ జరగదు. సరే, టైం అయింది, నేను ఇక బయలుదేరుతాను. మిత్రమా, అసలు ఏం చెప్తున్నావు? అసలు ఇలా జరిగే అవకాశమే లేదు. నేను అర్చనని ప్రపోజ్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు చాలా లేట్ చేసావు మిత్రమా. చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఒకరికొకరం బాగా అర్థం చేసుకున్న వాళ్ళం. ఇప్పుడే నాకంతా బాగా అర్థమవుతుంది. అర్చన మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారింది. నాకు ఈ విషయం అసలు అర్థం కావట్లేదు. నాకేం తక్కువ, విజయ్ దగ్గర ఉన్న గొప్ప ఏంటి? ఈ విషయమే నాకు కూడా అర్థం కావడం లేదు మిత్రమా. అమ్మా, ఇతను విజయ్. నమస్తే అమ్మా. నమస్కారం. విజయ్, లోపలికి రా. థ్యాంక్ యూ. నాన్న, చెప్పమ్మా. నాన్న, ఇతనే విజయ్. నమస్తే అంకుల్. నమస్తే. నాన్న, ఆ రోజు నేను చెప్పింది గుర్తుంది కదా? మొత్తానికి ఆ రోజు వచ్చేసింది నాన్న. విజయ్ మీతో ఏదో మాట్లాడాలట. చెప్పు బాబు. నాకు అర్చన కాలేజీ నుంచే తెలుసు,
కానీ అర్చనకి నాకు ఎన్నో జన్మల బంధం ఉన్నట్టుగా నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈరోజు నేను మిమ్మల్ని అర్చనని పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. రియల్లీ ఇది ఎంతో సంతోషించవలసిన విషయం. ఏమంటావు శాంతి? అసలు విషయం ఏంటంటే దీని గురించి సమాధానం చెప్పకుండా మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇందులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను అర్చన ఇష్టపడుతోంది, అది ముఖ్యం. నాకు పోలీస్ వాళ్ళంటే ఇష్టం లేదు. ఆంటీ, మీకు పోలీసులంటే తప్పుడు ఉద్దేశం ఉన్నట్టుంది. ఇకపై ఆ తప్పుడు ఉద్దేశం మీలో రాకుండా చూసుకుంటాను. మీరు నిశ్చితార్థానికి సిద్ధం అని చెప్తున్నారు కదా? అవును, కానీ దానికోసం మంచి వెన్యూ కోసం వెతుకుతున్నాం. నీకేమైనా తెలుసా? దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. రేపు మనం అందరం అజిత్ ఫామ్ హౌస్ లో కలుసుకుందాం. అరే, ఇది మీ ఎంగేజ్మెంట్, మామూలు విషయం కాదు. ఒక పని చేయండి, రేపు సాయంత్రం 6 గంటలకి నువ్వు విజయ్ అజిత్ ఫామ్ హౌస్కి వచ్చేయండి. నేను అజిత్ అక్కడికి వచ్చేస్తాం. ఈ ప్లాన్ ఏదో బాగుంది. సరే, ఓకే. హలో. ఎస్ సార్. ఓకే సార్. అరే అర్చన, నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? నేను ముందు మీ ఇంటికి వెళ్ళాను, నువ్వు అక్కడ లేకపోయేసరికి నేను ఇక్కడికి వచ్చాను. అజిత్ ఫామ్ హౌస్ కి వెళ్ళాలి కదా. అజిత్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళాలి. అరే రే, ఇప్పుడే కమిషనర్ గారు నాకు ఫోన్ చేశారు. వైజంక్షన్ లో ఓ అర్జెంట్ మీటింగ్ జరగబోతుందట. మహా అయితే మీటింగ్ టైం 15 మినిట్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఫామ్ హౌస్కి నేను 1/2 అవర్లో వచ్చేస్తాను. నువ్వు పని చేయి, కుమార్ గారితో కలిసి కార్లో ఫామ్ హౌస్కి వెళ్ళిపో. కానీ ఇంకో విషయం, ఈరోజు అజిత్ గారు రాడు, ఎందుకంటే వాడికి ఏదో కలకటాలో అర్జెంట్ పని ఉందట, వెళ్ళాడు. అయితే ఇది మీటింగే కదా, ఇంకెందుకు ఈ మీటింగ్ ని క్యాన్సిల్ చేసేద్దాం. మీటింగ్ క్యాన్సిల్? అరే ఎందుకు చెప్పొచ్చుగా, అక్కడికి కుమార్ గారు వస్తున్నాడు కదా. ఇలా చూడర్చన, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను వెంటనే వచ్చేస్తాను. అరే ఏంటి దర్శన, పోలీస్ వాడిని పెళ్లి చేసుకోబోయే భార్యవి నువ్వు, ఇవన్నీ తట్టుకోవాలి. ఇంకా చాలా టైం ఉంది, కావాలంటే బాగా ఆలోచించుకో. ఇక ఆలోచించడానికి ఏముంది, డిసైడ్ అయిపోయాం కదా. నేను వెళ్ళి కుమార్ని కలిశాను. తను కూడా లేటుగా వస్తానని నాతో చెప్పాడు. తనకేదో ముఖ్యమైన మీటింగ్ ఉందని నాతో అన్నాడు. అంతేకాదు, తను నాతో తన కారులో వెళ్ళమని చెప్పాడు. ఫామ్ హౌస్లో నన్ను డ్రాప్ చేసి డ్రైవర్ తిరిగి వచ్చేస్తాడు అన్నాడు. నేను తనని అప్పుడే అడిగాను, నేనక్కడ ఒంటరిగా ఏం చేయను అని. అప్పుడు వాడేమన్నాడంటే, విజయ్ కాసేపట్లో వచ్చేస్తాడు కదా, అది మన ఫ్రెండ్ ఫామ్ హౌసే కదా, మీరిద్దరూ అక్కడ ఒంటరిగా కూర్చుని కబుర్లు చెప్పుకోండి, నేను ఇంకాసేపట్లో అక్కడికి రీచ్ అవుతాను అన్నాడు. కుమార్ చెప్పినట్టుగానే నేను కారులో ఫామ్ హౌస్కి చేరుకున్నాను. నమస్కారం మేడం, మీరేంటి ఇక్కడికి వచ్చారు? సార్ కలకట్టాకి వెళ్ళారు కదా. నాకు తెలుసు. అన్నట్టు రాబర్ట్ ఉన్నాడు కదా. రాబర్ట్ ఉన్నారు సార్, నేను చెప్తాను. ఇలా చూడు, ఇంకాసేపట్లో విజయ్ కుమార్లు ఇక్కడికి వస్తారు. సరే మేడం. డ్రైవర్, మీరు బయలుదేరండి. ఏంటో చెప్పు. అర్చన మేడం వచ్చేసారండి. ఓ, అర్చన మేడం వచ్చేసారా? సరే సరే. కుమార్, అరే కుమార్, నువ్వేంటి చీకట్లో ఇలా కూర్చునున్నావు? కుమార్, కుమార్ ఏంటి, ఏం మాట్లాడవే? కుమార్, ఏంటి ఆటలాడుతున్నావా? నాకిలాంటి ఆటలు నచ్చవు.
కానీ వకీల్ సార్, అక్కడున్నది తను కాదు. మరి అక్కడ ఉన్నది ఎవరు? నువ్వా? అవును, నేనే. నువ్వు కల్కట్టాకి వెళ్ళావని విజయ్ నాతో చెప్పాడు. అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? చెప్పాల్సి వచ్చింది. కానీ ఎందుకు? అర్చన, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావని నేను ఎంతో ఆశపడ్డాను. అందుకే ఈ విషయం గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈలోగా మీ వ్యవహారం నిశ్చితార్థం వరకు వెళ్ళింది. విజయ్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మీ ఇద్దరిని ఎలాగైనా వేరు చెయ్యాలని నాకు అనిపించింది. అజిత్, నువ్వేంటి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? ఇలా చూడొచ్చనా, కాలేజీ నుంచి మనందరం కలిసే ఉన్నాం. నా దగ్గర ఏం తక్కువో చెప్పు. నువ్వు మా ముగ్గురులో ఎవరిని ఎంచుకోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నన్నే ఎంచుకుంటావు అనుకున్నాను. నాలో ఏ లోపం ఉంది అర్చన? ఏ లోటు లేదే. అయినా నాకు నచ్చడానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? సంబంధం ఉంది అర్చన, సంబంధం ఉంది. నిన్ను నేను ఎవరితోనూ ఊహించుకోలేను. నేను ఎప్పటినుంచో నిన్ను పెళ్లి చేసుకోవాలన్న విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను. అయితే ఎందుకు మాట్లాడలేదు? అంత తొందరపడకూడదు అనుకున్నాను. అంతేకాదు, నువ్వెప్పుడు అవైలబుల్ అని అనుకున్నాను. నువ్విప్పుడు ఏమన్నావు? నేను అవైలబులా? అజిత్, నేను ప్రాణాలతో ఉండే ఒక అమ్మాయిని. నాలోనూ ఎమోషన్స్ ఉంటాయి, ప్రేమ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. ఇలా చూడర్చన, నీ ప్రేమ, నీ ఎమోషన్, నీ ఫీలింగ్స్ అన్నీ నాకు ఇచ్చేసాయి. ఇలా చూడు, ఇంకాసేపట్లో విజయ్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదని వాడితో నువ్వు క్లియర్గా చెప్పే. నీకు మతి పోయినట్టుంది. నన్ను వదలు. అవును, నేను పిచ్చివాడిని అయిపోయాను. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని మనం ఇలాగే స్నేహితులుగా ఉండాలి అని. అలాగే మా అందరికీ హక్కు ఉందని అనుకున్నాను. షట్ అప్ అజిత్, ఇక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నువ్వు ఇంత చెడ్డవాడివా? నువ్వు ఇలా ఉంటావని అసలు ఊహించలేదు. అర్చన, ఇందులో అసలు తప్పేముంది చెప్పు? ప్రపంచంలో ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నేనిక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఎందుకు నన్ను వెళ్ళకుండా అడ్డుపడుతున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళనివ్వను. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వసలు మనిషివే కాదురా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అర్చన, నీ లిమిట్స్ లో నువ్వు ఉండవు. నువ్వెప్పుడో నీ లిమిట్ ని క్రాస్ చేసేసావు కదా. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అర్చన, ఇది నా ఫామ్ హౌస్. ఇక్కడ నేను చెప్పిందే వేదం. నా మాట కాదన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా నన్ను ఎదిరించి ఈ గదిలోంచి ప్రాణాలతో ఎవ్వరూ బయటపడలేరు. నేను నీతో చెప్పాను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవని. అర్చన, అర్చన, ఓ మై గాడ్. సార్,
నేను ఏ తప్పు చేయలేదు. సార్ తను చనిపోయింది సార్. మీరే తనని హత్య చేశారా? ఇక ఇది పోలీస్ కేసు కదా సార్, తప్పకుండా పోలీసులకు చెప్పాలి. సార్ రాబర్ట్, బహదూర్, ఇదిగో నేను మీకు ఇంకా ఇస్తాను. జీవితంలో ఇక మీరు పని చేయాల్సిన అవసరం ఉండదు. జీవితంతో కూర్చొని తినేంత డబ్బు నేను ఇస్తాను. ఇదిగో ఇక్కడ జరిగింది ఈ సంఘటన, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా సేపట్లో విజయ్ ఇక్కడికి వస్తాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఈ విషయాన్ని మీరే మేనేజ్ చేయాలి. జాగ్రత్త, ఏదో ఒకటి చేయండి. ఇలా జరుగుతుంది ఎవ్వరూ ఊహించలేదు. మా ఫ్రెండ్షిప్ ఇంత దారుణానికి దారి తీస్తుందని నేను కూడా ఊహించలేదు. వకీలు సార్, విధి ఆడిన నాటకాన్ని చూసారా? కుమార్ చివరి వరకు అక్కడికి రాలేదు. మేమిద్దరం అక్కడ ఒంటరిగా ఉండాలని తను అనుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఇలాంటి గొడవ రాకుండా ఉండుంటే బాగుండేది. ఇక విజయ్ ఫామ్ హౌస్కి రాగానే తన కోసం ఆల్రెడీ అక్కడ ఉచ్చు పన్నారు. అర్చన ఎక్కడికి వెళ్ళారు? అరే ఎక్కడున్నారు మీరు? కుమార్, అర్చన, కుమార్, అర్చన, సార్ హత్య 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 నువ్వు అర్చన మేడంని హత్య చేశావు. ఏంటి బాగుతున్నావు? నాకంటే ముందు ఇక్కడికి ఎవరొచ్చారో ముందు ఆ విషయం చెప్పు. అర్చనని ఎవరు చంపారో చెప్పు. మీరే సార్ హత్య చేసింది, మీరే హత్య చేశారు. ఇక్కడికి ఎవరు రాలేదు, మీరే వచ్చారు. కాసేపు ముందు కూడా మీరిద్దరూ గొడవ పడే శబ్దం విన్నాను. వేరే ఎవరో హత్య చేయలేదు, మీరే చేశారు. చాలా బాగుందిరా. నువ్వేం చెప్తున్నావు నాకు బాగా అర్థమైంది. ఈ హత్యలో నువ్వు కూడా భాగస్థుడివేం తెలిసింది. నేను నిన్ను వదిలిపెట్టేది లేదురా. అర్చనని హత్య చేసిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను, అర్థమైందా? కానీ సార్ నేను మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. బహదూర్ పట్టుకో, అతను ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. చెప్పండి వకీలు సార్, ఇప్పుడు మీరు ఏమంటారు? నేనేమి చెప్పనమ్మా, చేస్తాను. పోలీసులు, చట్టం ఏం చెయ్యాలో అదే నేను చేస్తాను. సార్ కేస్ని కాల్అవుట్ చేసేసారు సార్. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే సార్. కేసుని మీరు ఇప్పుడు ప్రారంభించవచ్చు. నా జీవిత కాలంలో మొదటిసారి చూస్తున్నాను కేసుకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనకిప్పుడు కనిపించటం లేదు. యువర్ ఆనర్, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా క్లయింట్ విజయ్ కుమార్ తరపున ఒక నిజాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మిలాడ్, ఐఎమ్ వెరీ సారీ.
కోర్టు నేను వెయిట్ చేయించినందుకు చాలా బాధపడుతున్నాను. మీరు ఖచ్చితంగా బాధపడాల్సిందే. కానీ ముందు నేను కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మీ విషయానికి వస్తాను. యూ మే ప్రొసీడ్. ఆల్రెడీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ జామీన్ పొందే అర్హత గలవారు. దానికి ఒక అతి పెద్ద కారణం ఉంది. అదేంటంటే మిస్ అర్చన మరణం. ఆ మరణం మిస్ అజిత్ ప్రభాకర్ ఫామ్ హౌస్లో జరిగింది. ఆ సంఘటన 9-9:30 మధ్య జరిగినట్టు పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. దీనికి కారణంగా నా క్లయింట్ ఏసీపీ విజయ్ కుమార్ సహాని ఒక మీటింగ్లో బందోబస్తు కోసం ఆయన వెళ్ళారు. దానికి తగ్గ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సాక్ష్యాలు నేను ప్రొడ్యూస్ చేస్తాను. యువర్ ఆనర్, ఇది నమ్మలేని విషయమే, కానీ మీరు కాస్త ఆలోచించండి. రాత్రి 9:30కి హత్య చేసిన చోటు నుంచి నేరస్తుడు 20 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి 9:30 గంటలకి అక్కడికొచ్చి అతను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయే సమయంలో ఫామ్ హౌస్ వాళ్ళు వచ్చి ఆయన్ని పట్టుకున్నారట. ఇప్పుడు అర్థమవుతున్నా యువర్ ఆనర్, ఇదంతా వీళ్ళు కట్టిన కథ అని. ఇవన్నీ క్రియేట్ చేశారు. నేరస్తుడు తప్పించుకోవడానికి ఇవన్నీ పనిన కుట్ర. ఈ న్యాయస్థానంలో నేను కోరుకున్నది ఏంటంటే నా క్లయింట్కి మీరు జామీన్ ఆదేశించి మీరు విడిపించాలని కోరుకుంటున్నాను. మీరు అనుమతిస్తే ఆ 2 సాక్షుల్ని విచారించాలని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ అబద్ధపు సాక్షులని నేను ఖచ్చితంగా నిరూపించగలను. దాట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇదిగోరా బహదూర్, నేను ఇక ఒక క్షణం కూడా ఈ ఊర్లో ఉండనురా. నేను మా ఊరికే వెళ్ళిపోతానురా. ముందు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అదే రాబర్ట్ అన్న, నేను ఈ ఊర్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. అవునరా, వెళ్ళిపోతాను. అలాగే, త్వరగా వెళ్ళిపోతాను. అలాగే, అలాగే. ఓహో, మీరిద్దరు పారిపోతున్నారా? మరి ఇప్పుడు మేము ఏం చేయగలం చెప్పు. వీల్లేదు. మీరిద్దరూ ఇప్పుడే జడ్జి ముందు నిలబడి జరిగిన నిజమంతా చెప్పాలి, లేదంటే మిమ్మల్ని వదలను. ఈ కోర్టైనా మీకు తర్వాత శిక్ష పడేలా చేస్తుంది, కానీ నేను మాత్రం వెంటనే శిక్ష పడేలా చేస్తాను. వద్దు 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 వద్దు, అలా చేయకు, అలా చేయకు. తప్పకుండా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. వెళ్ళండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను మీ నీడలా వెంటాడుతూనే ఉంటాను. అలాగే, సరే సరే సరే, అలాగే అలాగే చేస్తాం. మిస్టర్ సక్సేనా, డిఫెన్స్ లాయర్ చెప్పిన అన్ని విషయాలు మీరు విని ఉంటారు. ఆయన ఏమంటున్నారంటే ఏ 2 సాక్ష్యాల ఆధారంగా మీరు పోలీస్ ఆఫీసర్ని నేరస్తుడు అన్నారో అది అబద్ధం అంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మరి నేనెందుకు ఈ నేరస్తుడికి జామీన్ ఇవ్వకూడదో చెప్పండి. యువర్ ఆనర్, నా కర్తవ్యం ఒక నేరస్తుడికి శిక్ష పడేలా చెయ్యడమే. నా సాక్షుల్ని ఖచ్చితంగా ప్రతిపక్ష లాయర్ క్రాస్ ఎగ్జామ్ చేస్తారని నాకు బాగా తెలుసు. అందుకనే దీని మీద నేను వాళ్ళిద్దరి సంతకాలు తీసుకోవాలనుకున్నాను. కానీ జడ్జి గారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి. ఆర్డర్ ఆర్డర్. వీళ్ళిద్దరూ ఎవరు? అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. వీళ్ళని కోర్టు నుండి బయటికి పంపించండి. యువర్ ఆనర్, వీళ్ళిద్దరే సాక్షులు. నేను ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నాను. రాబర్ట్, సార్, నేను నిన్నే ప్రశ్నిస్తున్నాను రాబర్ట్. నేను సమాధానం చెప్తాను. జడ్జి గారు, మేము ఇప్పుడు నిజం చెప్పేస్తాం. మేము పోలీసులతో చెప్పిందంతా అబద్ధమే. యువర్ ఆనర్, వీళ్ళిద్దరే ముఖ్యమైన సాక్షులు. వీళ్ళిద్దరి కారణంగానే ఆయన నేరస్తుడయ్యాడు. నిజమేనయ్యా. అది ఏంటంటే విజయ్ సార్ నిజంగా ఈ హత్య చేయలేదయ్యా. నిజంగా ఆ రోజు ఆ హత్యని మా అయ్యగారు అజిత్ ప్రభాకర్ గారే చేశారు.
ఆయన మాకు డబ్బిచ్చి మా నోరు మూసేశారు. జడ్జి గారు, మేము చేసిన ఈ నేరానికి మీరు ఏ శిక్ష విధించినా దాన్ని మేము ఒప్పుకుంటామయ్యా. మమ్మల్ని కాపాడండి జడ్జి గారు, మమ్మల్ని కాపాడండి. కొన్ని కేసుల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. నేను ఇలాంటి కేసు మొదటిసారి చూస్తున్నాను. నేరస్తుడని చెప్పిన విజయ్ జామీన్కి నేను అంగీకరిస్తున్నాను. దాంతోపాటు పోలీస్ అధికారులకి నేను ఆదేశించేదేంటంటే వాళ్ళు ఈ కేసుని పరిపూర్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి అసలైన నేరస్తుడిని కోర్టులో సమర్పించాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. అంతవరకు వీళ్ళిద్దరినీ పోలీస్ రిమాండ్లో విచారించాలి. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అజిత్, అజిత్, మనకు పెద్ద సమస్య వచ్చింది. ఏంటి? ఏమేం చెప్పు. నేను కోర్టుకు వెళ్ళాను. అక్కడ నీ మనుషులు రాబర్ట్ అలాగే నీ సెక్యూరిటీ ఇద్దరూ నిజం చెప్పేశారు. వాళ్ళిద్దరూ ఏం చెప్పారంటే అర్చనని నువ్వే చంపావని. ఏంటి? ఏమంటున్నావు? నేను చంపానా? లేదే, వాళ్ళు ఆ విధంగా చెప్పరు. అవును, నిజమే. పోలీసుని అరెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. రే, వాళ్ళు ఎలా నన్ను అరెస్ట్ చేస్తారు? రే కుమార్, నీకు తెలుసు కదా, ఈ సంఘటన జరిగినప్పుడు నేను కలకటాలో ఉన్నాను. కానీ నిజమేంటో నాకు తెలుసు. ఆ రోజు నువ్వు కలకట్టగా వెళ్ళలేదు. నువ్వో? అజిత్, నువ్వు చాలా చక్కగా వల వేశావు. కానీ నువ్వు విసిరిన వల వేస్ట్ అయిపోయింది. ఏ మనిషికైతే కలకటా టికెట్ ఇచ్చి నువ్వు పంపించేశావో అదే నీ పేరు మీద వాడు పోలీసుల దగ్గర ఇరుక్కున్నాడు. కానీ నీలాంటి స్నేహితుడు ఎవరికైనా ఉంటే వాడికి శత్రువులతో అవసరమే లేదు. నాకెంత పెద్ద ద్రోహం చేశావురా. అర్చనాని పెళ్లి చేసుకోకుండా చేశావు కదరా. అలాగే స్నేహితుడనే పేరు చెప్పుకొని ద్రోహం చేశావు. అబ్బే లేదు. కానీ ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. మర్యాదగా వచ్చి పోలీసులకి సరెండర్ అయిపో. విజయ్, నువ్వేం చెయ్యలేవు విజయ్. నాకు పోలీసుల గురించి చాలా బాగా తెలుసు. భయపెట్టి బెదిరించి సాక్ష్యాలు మారేలా చేశావు. కానీ ఇప్పుడు లేదు విజయ్, నేను అజిత్ ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. మూవ్, కమాన్ మూవ్. ఇలా చూడు కుమార్, ఒక హంతకుడికి నువ్వు సాయం చేసావంటే నువ్వు కూడా హంతకుడితో సమానం. అది నువ్వు చెయ్యొద్దు. లేదు విజయ్, ఒక అడుగు ముందు వేసావంటే నిన్ను అర్జున్ దగ్గర పంపించేస్తాను. కుమార్, అజయ్ నువ్వు వెళ్ళి అజయ్. కుమార్ నా విను, వద్దు. కుమార్ ఆగు. కుమార్ నేను చెప్పేది విను. అలా చేయొద్దు. అజయ్ అక్కడే ఉండు. కుమార్, కుమార్ ఆగు. కుమార్ అలా చేయొద్దు. దయచేసి చట్టాన్ని నీ చేతులకు తీసుకోకు. తలుపు తెరువు. కుమార్, రే కుమార్, నాకు విషయం అర్థం కావడం లేదు. నా ఫామ్ హౌస్కి నన్నెందుకు తీసుకొచ్చావు? నా అంచనా ఏంటంటే పోలీసులు అక్కడే వెతుకుతారు, ఈ ఫామ్ హౌస్కి రారు. వాళ్ళు నీ ఫామ్ హౌస్ గురించి ఆలోచించరు. అజిత్, రే, ఎక్కడి నుంచి రా శబ్దం? ఏవో నాకు తెలీదురా. అజిత్, బెడ్రూమ్ నుంచే శబ్దం వస్తుందనుకుంటాను. హా, ఏంట్రా వాటంతటవే తలుపులు తెచ్చుకుంటున్నాయి?
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. ఈ తలుపు తెరుచుకోవడం లేదు. ఆ తలుపు తెరుచుకోదు అజిత్. కుమార్, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? అర్చన, నేనే. నువ్వు విజయ్ని నాశనం చెయ్యాలని వీలైనంతగా ప్రయత్నించావు, కానీ నువ్వు అనుకున్నది జరగలేదు. అజిత్ ప్రపంచంలో అతి తెలివైన వాడు కూడా విధి నుండి అస్సలు తప్పించుకోలేడు. కానీ నీ గురించి చెప్పాలంటే నువ్వొక మనిషివి కాదు, అలాగే నువ్వు మంచి స్నేహితుడివి కాదు. నాకు చాలా అవమానంగా ఉంది. నీతో నేను చాలా ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేశాను, కానీ నీ అసలు రూపాన్ని తెలుసుకోలేకపోయాను. అజయ్, మనం మంచి ఫ్రెండ్స్. సుఖదుఖాల్ని షేర్ చేసుకునేవాళ్ళం, ఒకరి సంతోషాన్ని ఇంకొకరం పంచుకునేవాళ్ళం. నేనేమనుకున్నానో తెలుసా? నువ్వు కుమార్ నా పెళ్లిని దగ్గరుండి జరిపిస్తారు అని, ప్రేమగా అత్తారింటికి సాగనంపుతారనుకున్నాను. కానీ నువ్వు నన్ను శ్మశానానికి పంపించావు. అర్చన, నేను ఎంతో భయపడ్డాను అర్చన. చిన్నప్పటి నుంచి నేను ఏదైనా వస్తువుని ఇష్టపడ్డానంటే దాన్ని ఎలాగైనా దక్కించుకుంటాను. కానీ నువ్వు నాకు దక్కవని తెలియగానే ఆ కోపంతో నిన్ను చంపేశాను. నువ్వు చేసిన తప్పికి నీకు శిక్ష పడాల్సిందే. వద్దు. ఒకవేళ జడ్జి స్థానంలో నేనుండుంటే నీకు ఉరిశిక్ష పడేలా చేసుండేదాన్ని. ఎందుకంటే నువ్వు నీ ఫ్రెండ్ని మనస్సాక్షి లేకుండా చంపేశావు కదా. నన్ను క్షమించు. ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడికి పోలీసులు వచ్చేస్తారు. వద్దు. అప్పుడు నీకు అర్థం అవుతుంది. నువ్వు ఆ రోజు నన్ను ఆ శిలతో కొట్టినప్పుడు నేనెంత బాధపడ్డానో, ఎంత నొప్పిని భరించానో నీకప్పుడు అర్థం అవుతుంది. కానీ ఆ పనేదో నీకు నువ్వుగా చేసుకుంటావు. నన్ను క్షమించు. నన్ను వెళ్ళని ప్లీజ్. అజిత్, నేను నిన్ను వదిలేసినా చట్టం నిన్ను వదిలిపెట్టదు కదా. నా దగ్గర చాలా డబ్బుంది. నా దగ్గర ఉన్న డబ్బుతో చట్టాన్ని నాకు అనుకువగా తీసుకుని నేను తప్పించుకుంటాను. లేదు, నువ్వు తప్పించుకోలేవు. నీలాంటి ధనవంతులందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. న్యాయాన్ని డబ్బుతో కొనుక్కోలేవు, ఎందుకంటే న్యాయానికి నువ్వు వెలగట్టలేవు. అక్కడున్న ఆ శిలని చూడు, నిన్ను బలి తీసుకోవడానికి అది సిద్ధంగా ఉంది. ఇలా చూడు, ఆ రోజు నేను కోపంగా ఉన్నాను. ఆ కోపంలో నేనేం చేశానో నాకు తెలియలేదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు అర్చన. అజిత్, నీ టైం ఇంతటితో అయిపోయింది. వద్దు. వద్దు, నన్నేం చేయొద్దు. నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. ప్లీజ్ నన్ను వదిలేసాయి. అజిత్, 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 నువ్వు లోపలే ఉన్నావు నాకు తెలుసు.
అర్చన, వాడు చేసిన తప్పుకి వాడికి శిక్ష పడింది. కానీ ఇది చాలా చిన్న శిక్షే. నిజమైన ప్రేమికుల్ని ఎవరైతే విడదీస్తారో వాళ్ళని ఆ భగవంతుడు కూడా విడిచిపెట్టడు. నేను వెళ్తున్నాను విజయ్.